హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పుష్ప 2 ఇంకొక 2 వీక్స్‌లో రిలీజ్ ఉంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన గరికపాటి గారు చెప్పిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సార్. దాన్ని ఇప్పుడు వైరల్ చేసేస్తున్నారు. అంటే పుష్ప పైన ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విమర్శలు చేశారు సార్ అని కూడా చెప్పేస్తున్నారు. సో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన సినిమా మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని కూడా అభిమానులు కాస్త హర్ట్ అవుతున్నారు సార్. ఇంతకీ గరికపాటి గారు ఏం చెప్పారు? మరి పుష్ప సినిమాకి ఏమైనా రిలేటెడ్ ఉందా? మరి అల్లు అర్జున్ గారి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఆ సినిమాలో? ఆ వీడియోలో ఏముంది సార్? ఆ మధ్య మన దీనికి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చారు మన ఛానల్ కూడా. మంచిది, వాళ్ళని తప్పుపడడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అయ్యే విధంగా మన ఛానల్లో కొన్ని టైటిల్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, గరికపాటి డైరెక్ట్గానే అటాక్ చేస్తున్నాడు. అతను ఒక స్మగ్లరు, అతను తగ్గేదే లేదని ఎలా అంటాడు, సమాజాన్ని నాశనం చేస్తున్నాడు అల్లు అర్జున్ అని మాట్లాడుతున్నారు. మరి వీళ్ళెళ్ళి గరికపాటితో ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ఫ్యాన్స్ వెళ్ళి గరికపాటిని నిలదీయాలి కదా. మీరు ఎందుకు ఇలా మాట్లాడుతాం, పబ్లిక్ చర్చ పెట్టాలి కదా. మరి వీళ్ళు ఎందుకు చేయట్లేదు? అంటే ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో అయితే వల్నరబుల్గా ఉంటాయి కాబట్టి వచ్చి దాడి చేసేద్దాం అనుకుంటున్నారా అనేది నా ప్రశ్న యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు గరికపాటి ఏం మాట్లాడాడు, అది ఎప్పుడుది వీడియో, దాన్ని ఇప్పుడు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? నిజానికి గరికపాటి పుష్ప 1 ద రైజ్లో రైజ్ సినిమాకి సంబంధించి మాట్లాడాడు. 2021లో మాట్లాడాడు. సో దాన్ని, ఆ వీడియోని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? అల్లు అర్జున్కి యాంటీ బ్యాచ్ చేస్తున్నారు. అల్లు అర్జున్కి యాంటీ బ్యాచ్ ఎవరు? ఫస్ట్ అల్లు అర్జున్కి యాంటీ బ్యాచ్ ఎవరంటే జన సైనికులు. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి కాబట్టి జన సైనికులకి అల్లు అర్జున్ పుష్ప సినిమా హిట్ కావడం ఇష్టం లేదు. కాబట్టి ఆల్రెడీ వచ్చిన ట్రైలర్ మీద వాళ్ళు నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు. దీని మీద కూడా వాళ్ళు చేస్తున్నారు. రెండవ యాంటీ గ్రూప్ ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం వాళ్ళు ఎందుకు యాంటీ అంటే, అల్లు అర్జున్కి వైసీపీకి సంబంధం ఉంది, అల్లు అర్జున్ని వైసీపీ ఓన్ చేసుకునింది కాబట్టి మనం దాన్ని నెగిటివ్గా చేయాలి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మనవాడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని ఎక్కువ చేస్తున్నారు. అందుకని అల్లు అర్జున్కి యాంటీగా ఏమున్నా దాన్ని వీళ్ళు విపరీతంగా సర్క్యులేట్ చేయడం, ప్రచారం చేయడం తీసుకొస్తున్నారు. అంటే ఏదో రకంగా పుష్ప 2 మీద నెగిటివిటీ క్రియేట్ చేసి జనాన్ని చూడనీయకుండా చేయాలి, పుష్ప 2కు నష్టం చేయాలి అనేది ఉన్నది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కూడా కర్ణాటకలో మాట్లాడుతున్నప్పుడు, ఒకప్పుడు ఇక్కడ రాజ్ కుమార్ లాంటి వాళ్ళు అడవిని కాపాడే హీరో రోల్స్ చేస్తే, ఇవాళ హీరోలు అడవిని నాశనం చేసే స్మగ్లర్ రోల్స్ చేస్తున్నారని మాట్లాడాడు. అది కూడా వైరల్ అయింది. దాని మీద మనం కూడా వీడియో నేను కూడా చేశాను. సో ఇప్పుడు ఈయనేం మాట్లాడాడంటే, పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లరు, అతను అందరినీ కొట్టి తగ్గేదేలే అని డైలాగ్ చెప్తున్నాడు. ఇది ఎంత ఘోరమైంది, దీనివల్ల సమాజంలో నేరాలు పెరుగుతున్నాయి. ఆ తగ్గేదేలే డైలాగ్ ఎవరు చెప్పాలా? ఒక హరిశ్చంద్రుడో, ఒక శ్రీరాముడో చెప్పాలా? ఒక స్మగ్లర్ చెప్తాడా? ఒక క్రిమినల్ చెప్తాడా తగ్గేదే లేదని? దాన్ని అనుకరిస్తూ పిల్లలంతా మేము తగ్గేదేలే అని ఎవరినో కొట్టడం, తగ్గేదేలే అని డైలాగులు చెప్పడం అని చాలా కోపంగా, ఆవేశంగా ఆయన మాట్లాడాడు. దాంతోపాటు ఆయన ఏమన్నా అంటే, సమాజంలో దీనివల్ల క్రైమ్ పెరుగుతుంది అన్నాడు. మామూలుగా చాలామంది ఏంటంటే, ఈవెన్ మహిళా సంఘాలు కూడా ఎక్కడో రేపు జరిగితే సినిమానే కారణం, ఎక్కడో క్రైమ్ జరిగితే సినిమానే కారణం అని చెప్తారు. ఇది పాత వ్యవహారం, ఇది ఇప్పుడుది కాదు. హాలీవుడ్లో కూడా హిచ్కాక్ లాంటి వాళ్ళని కూడా విమర్శించారు. అట్లాగే చాలా సినిమాలు హాలీవుడ్లో వస్తున్న క్రైమ్ సినిమాల మీద ఇదే విమర్శ ఉంది. అంటే సినిమా ప్రభావం సమాజం మీద నెగిటివ్గా పడుతుంది, దానికి కారణమని. సో ఒక సినిమాలో హీరో స్మగ్లర్గా చేస్తే దాని ప్రభావం పడి ఎక్కువ మంది స్మగ్లర్గా మారుతారని, లేదా క్రైమ్ చేస్తారని, ఒక సినిమాలో అమ్మాయిల్ని ఇట్లా చూపిస్తే ఇక్కడ కూడా అబ్బాయిలు కూడా అలాంటి అమ్మాయిల్ని కావాలని కోరుకుంటారని, ఇలాంటిది విమర్శ సినిమా మీద ఉంది. దీంట్లో అసలే నిజమే లేదంటే నిజం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సినిమాల ప్రభావం పడుతుంది. స్లవోయ్ జిజెక్ అని ఒక ఫిలాసఫర్ ఏ పర్ఫెక్ట్ గైడ్ టు సినిమా, ఎన్ ఐడియాలజీ టు సినిమా అనే ఒక 2 డాక్యుమెంటరీలు తీశాడు. అందులో ఆయన చెప్పేది ఏంటంటే, సినిమా అనేది వాట్ టు డిజైర్ అని కాకుండా హౌ టు డిజైర్ అనేది నేర్పిస్తుంది. అంటే ఎలా కోరుకోవాలి, మన కోరికలు ఎలా ఉండాలి అనేదాన్ని నేర్పిస్తుంది. అట్లాగే కోరికలు ప్రజల్లో రెచ్చగొట్టే అవకాశం కూడా ఉంది. మనలాంటి సెమీ లిటరసీ అంటే మనది పూర్తి అక్షరాలు వచ్చే వాళ్ళందరం కూడా లిటరేట్గా వేసేస్తున్నాం మనం. నిజానికి చెప్పాలంటే ఇల్లిటరేట్సే ఇప్పటికి కూడా మన దేశంలో ఎక్కువ. సో ఇల్లిటరేట్స్ ఎక్కువ ఉన్న సమాజంలో
సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది రీసెర్చర్స్ చెప్తున్నారు. ఆ మేరకు ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే సినిమా చూస్తే ఇప్పుడు శివాలో చైన్ పట్టుకున్నాడు కాబట్టి అందరూ చైన్లు పట్టుకుని కొట్టేస్తారా? ఆ టైం కనిపించవచ్చు మనకు కూడా. మళ్ళీ బయటికి పోతే మన రియల్ క్యారెక్టర్ ఉంటుంది కదా, మన రియల్ క్యారెక్టర్లో వైలెన్స్ చేసే క్యారెక్టర్ ఉంటే వైలెన్స్ చేస్తాం. ఆ సినిమా చూసినా చూడకపోయినా. చూస్తే ఇంకొద్దిగా ప్రేరణ రావచ్చు. వైలెన్స్ చేయాలని లేదనుకో నా క్యారెక్టర్లో, నేను ఎన్ని వైలెంట్ సినిమాలు చూసినా నేను చేయలేను. అంటే లేనిది వాళ్ళు కలిగించలేరు. ఉన్నదాన్ని కొద్దిగా ఎన్హాన్స్ చేయొచ్చు. అంత తప్ప లేని దాన్ని వాళ్ళు ఇది చేయరు. అందుకని హిచ్కాక్ ఒక చోట అంటాడు, ఎవరో చిన్నపిల్లోడు వచ్చి, సార్ మీరు దాంట్లో బ్లడ్ వాడారు కదా, అది కోడి బ్లడ్డా మేక బ్లడ్డా అని అడిగాడంట. అంటే వాడికి తెలుసు ఇది రియల్ బ్లడ్ కాదులే, ఏదో జంతువుల బ్లడ్ వాడుంటారని అబ్బాయి అనుకున్నాడు. నిజానికి అది బ్లడ్ జంతువులది కూడా కాదు, మనం క్రియేట్ చేసిన బ్లడ్. సో అలాగా ప్రజలకు తెలిసి ఇదంతా సినిమా అంటేనే షూటింగ్లు, ఇదంతా ఇవాళ షూటింగ్ వీడియోలు అన్నీ చూస్తున్నారు. సో పుష్ప అనేది సరదాగా ఒక స్మగ్లర్గా పెట్టి తీసినారు అనుకుంటారు తప్ప, దాన్ని చూసి వైలెన్స్ పెరిగిపోయిందని ఈయన ఎలా చెప్తాడు? ఈయన దగ్గర ఏమైనా డేటా ఉందా? ఈయన రీసెర్చ్ చేశాడా? అంటే పుష్ప చూసి వైలెన్స్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది ఏమన్నా డేటా ఉందా? ఇదంతా వాళ్ళ ఊహలు. ఆయనకి నచ్చలేదు. అట్లా అనుకుంటే రావణాసుడు లేదా, యుద్ధం లేదా? యుద్ధాన్ని కూడా బ్రహ్మాండంగా రామాయణంలో వర్ణిస్తే అదే ఈయనే రామాయణం చెప్పాడు అనుకో, దాంట్లో నేను రావణ్ను చూసి లేకపోతే సోకాల్డ్ నెగిటివ్ క్యారెక్టర్ని చూసి నేను ఇంప్రెస్ అవ్వచ్చు. నేను కూడా సీతంలాగా ఎవరినైనా ఎత్తుకొస్తే బాగుండు అనిపించవచ్చు. అది ఎందుకు చెప్తున్నావు మరి? అంటే ఇక్కడ ఏంటంటే ఒక పురాణంలో చెప్పితేనో లేకపోతే ఒక సినిమాలో చెప్తేనో దాన్ని చూసి స్మగ్లర్లు అయిపోరు అందరూ. దాన్ని చూసి ఇదైపోరు. సమాజంలో దానికంటే కూడా మనకి టీవీలలో ఇంకా రోజు వస్తూనే ఉన్నాయి ఎట్లా స్మగ్లింగ్ జరుగుతుంది. రెండోది స్మగ్లింగ్ అంటే ఏంటో అందరికీ తెలుసు. ఒక స్మగ్లర్ అంటే వాడు చుట్టూ పోలీసులు హెల్ప్ ఉంటుంది, రాజకీయ నాయకుల హెల్ప్ లేకుండా ఎవరు స్మగ్లర్గా ఉండలేరని మనందరికీ తెలుసు. కాబట్టి అక్కడ అల్లు అర్జున్ దాంట్లో కూడా అవన్నీ చూపించాడు. దాంట్లో కూడా పొలిటీషియన్స్ కరప్షన్ ఉంది, పోలీస్ కరప్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. దాంట్లో కూడా ఇంటర్నేషనల్ లింక్స్ ఉన్నాయి అని చూపించాడు అతను. అంటే రియల్గా స్మగ్లింగ్ ఎలా జరుగుతుంది అనేది ఒక స్మగ్లర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సుకుమార్ చూపించాడు. అందులో తప్పేముంది? ఈయన నేను కడిగేస్తాను, తుడిచేస్తాను అంటే నువ్వెవరు కడిగేస్తే కడిగిపోయేదానికి? వాళ్ళకి క్లారిటీ సుకుమార్కి తెలియదా నువ్వు చెప్పేవన్నీ? అల్లు అర్జున్కి తెలియదా? వీళ్ళు ఏమైనా దద్దమ్మలా? కాదు కదా. వాళ్ళకి మనం ఏం సినిమా తీస్తున్నాం, దాన్ని ఏమి చెప్తున్నాం. సుకుమార్ ఏం మూర్ఖుడు కాదు, అతను మ్యాథ్స్ టీచరు, అతనికి నాలెడ్జ్ ఉంది. ఇవాళ డైరెక్టర్లు అందరూ నాలెడ్జ్ ఉన్నాయి, ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. సమాజంలో జ్ఞానం పెరిగింది, అందరికీ తెలుసు. ఎవరో ఈయన అట్లా అనుకుంటే ఈయన చెప్పే దాంట్లో అనేక పనికిమాలిన విషయాలు ఉంటాయి మన కాంటెక్స్ట్లో. అంటే రామాయణం ఇవన్నీ చెప్తున్నాడంటే దాన్ని సపోర్ట్ చేస్తున్నావా? దాంట్లో ఉండే జీవితాన్ని నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అంటే అప్పుడు దళితులు స్త్రీలు తిరగబడాలి మరి ఆయన పట్ల. ఎందుకంటే దళితులు స్త్రీలకు వ్యతిరేకమైన అంశాలు చాలా రామాయణంలో ఉంటాయి. ద్రవిడ ప్రజలకి రాముడు కాకుండా రావణాసురుడే ఆరాధ్య దైవం. చాలామంది ట్రైబల్స్ రావణాసురుడు పేరు పెట్టుకుంటారు. మా రావణాసుడి పేరుతో అసుర అనే నవల వచ్చింది, ఆనంద నీలకంఠన్ రాశాడు. అలాగే రావణాసుడిని ఓన్ చేసుకునేవాళ్ళు. నువ్వు రావణాసుడు విలను, రాముడు హీరో అంటే నువ్వు చెప్పిందే ఎందుకు ఆమోదించాలి ప్రజలు? కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఏమీ తెలియకుండా సినిమాల్ని తిట్టడం అనేది ఒక ప్యాషన్ లాగా మారిపోయింది. దీనివల్ల అల్లు అర్జున్కి నష్టం ఏముండదు. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఫాలో అయ్యి సినిమాలు చూడకుండా ఉండేవాళ్ళు. సినిమా నచ్చితే సినిమాకి వెళ్తారు, సినిమా నచ్చకపోతే సినిమాకి వెళ్ళరు. ఆ సినిమాలో దమ్ముంటే మార్కెటింగ్ బాగా చేసుకుంటే అది అవుతుంది. ఆల్రెడీ ఆ సినిమాలో దమ్ము ఉందని ఫస్ట్ పార్ట్లో నిరూపించారు. దాని పాటలు కానీ దాని ఇది కానీ నచ్చింది. సో ఒక మేనరిజం పెడతారు. ఇప్పుడు అతడు సినిమాలో అతన్ని విపరీతంగా పొగిడే సాంగ్ ఉంటుంది. అది అతడు ఇతడు అనే సాంగ్ ఉంటుంది. నాకు లిరిక్ గుర్తులేదు. కానీ అతను ఎవడు దాంట్లో ఒక అసాసినేషన్, ఒక కిరాయి హంతకుడు కదా అతను. మహేష్ బాబు క్యారెక్టర్ ఏంటి? డబ్బు తీసుకొని హత్యలు చేసేవాడు. మరి అతను ప్రభంజనం, అతను ఉరిమి మెరుపు అతను ఎందుకు చేశారు? ఇక్కడ ఏంటంటే మనకు అతను స్మగ్లర్ వేసాడా, దొంగ వేసాడా కాకుండా హీరో ఇమేజ్ని ప్రొజెక్ట్ చేస్తారు. మహేష్ బాబు అనే వాడు ఏ పాత్ర వేసినా ఇలాగో ప్రొజెక్ట్ చేస్తారు. ఇది చాలామందికి అర్థం కాకుండా అతను స్మగ్లర్ కదా, అతన్ని ఏంటి ఇలా ప్రొజెక్ట్ చేస్తున్నారంటే ఈ స్టార్ ఇమేజ్ అనేది ఎట్లా కన్స్ట్రక్ట్ అవుతుంది అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళ అజ్ఞానాన్ని జ్ఞానంగా, ఇతరుల అజ్ఞానాన్ని అజ్ఞానంగా భావిస్తూ వీళ్ళు ఫేస్బుక్లోనో లేకపోతే ఇట్లాంటి దాంట్లో మాట్లాడుతుంటారు. వీళ్ళ సమగ్రమైన పాపులర్ సినిమా స్టడీస్ ఏంటి, దీని మీద ఎట్లాంటి రీసెర్చ్లు వచ్చాయి ఇండియాలో, ఇవన్నీ వీళ్ళకి తెలియదు, చదవను కూడా చదవరు. వీళ్ళు నమ్మిందే జ్ఞానంగా భ్రమపడి ఇలాగ మాట్లాడుతుంటారు. కాబట్టి ఆయన
గరికపాటి ఉపన్యాసాల వల్ల దీనికి వచ్చే నష్టం ఏం లేదు, దాన్ని ప్రచారం చేయడం వల్ల వీళ్ళు పొందే ఇది కూడా ఏం లేదు. వాళ్ళకి ఇంకేమీ తెలియక నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల పుష్ప 2కి ఏ రకమైన ఇబ్బంది లేదు. అల్లు అర్జున్కి ఇప్పుడు ఈయన కడిగేస్తే అల్లు అర్జున్ కడుక్కునేదానికి రెడీగా లేడు. వాళ్ళు మహామధులు, వాళ్ళకి క్లారిటీ ఉంది ఏం చేస్తున్నాం అని.